ఇక్కడ మనం చూస్తున్నాం ఇదన్నమాట. ఇక్కడ నడుచుకుంటూ రావడానికి కూడా దాటుకుంటూ ఇలా కుప్పిగంతులు వేసుకుంటూ వెళ్లాల్సిన రోడ్ ఇది. ఇలా ఇక్కడ స్థానికులు ఇక్కడ ఉంటూ ఇళ్లలో ఈ రోడ్ల మీదే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఈ రోడ్ల మీదే వృద్ధులు వెళ్తారు, నీళ్లు పట్టుకోవడానికైనా సరే, మార్కెట్కి వెళ్ళాలన్నా సరే ఇదే రోడ్డు. ఈ కచ్చా రోడ్ ఎన్నేళ్ళ నుంచి ఉందండి ఇక్కడ? ఇలా 10 years నుంచి ఇదే కాలనీ ఏర్పడ్డప్పటి నుంచి ఇదే పరిస్థితి మేడం. ఇక్కడ 10 నుంచి మీరు ఎప్పుడు ఈ కాలనీ రోడ్డు ఏమైనా అడగలేదా? రోడ్డు ఏమైనా అడిగాము. మా కాలనీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ఇక్కడ. దీని ప్రకారం మా లెటర్ ప్యాడ్ మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రతి డ్రైనేజ్ అన్ని ఫోటోతో సహా మేము ఇచ్చాం. వేస్తామని ఒకసారి మెజర్మెంట్ కూడా తీసుకెళ్లారు. లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు పాదయాత్ర, ఫస్ట్ పాదయాత్ర ఇప్పుడు ఇక్కడే పెట్టిండు. ఈయన పెట్టి ఒక రోడ్ ఇది మాత్రం డ్రైనేజ్ లైన్ మాత్రం కల్పించాడు. ఒక డ్రైనేజ్ లైన్ చేశాడు. తర్వాత విషయంలో మనం ఏది చేసినా ప్రతి ఒక్కటి మనం లిఖితపూర్వకంగా మేము కంప్లైంట్ చేయడం జరిగింది, చేశాము. ఇక్కడ మలేరియా జ్వరాలు వచ్చిన తర్వాత మేము వెళ్ళి జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తున్నాయి ఈ కాలనీ. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మేము మందు కొడుతున్నాము, 1 week ఒకసారి కొట్టడానికి ఉంది మాకు పర్మిషన్, 15 రోజులకు ఒకసారి కొడతాం. చుట్టుపక్కల కాలనీలు సేమ్ పొజిషన్ మీద ఇదే పొజిషన్, డెంగ్యూ కలరా వస్తున్నాయి. వాళ్ళు ఏమంటారంటే మేము రిక్వెస్ట్ చేసి లెటర్ ఇస్తే స్టాఫ్ తక్కువ ఉన్నదండి, ఈ రోజు కాదు రేపు వచ్చి కొడతారు అట్లా అని చెప్తున్నారు మేడం. ఇదైతే సమన్వయ లోపం ఖచ్చితంగా కనిపెడుతుంది మేడం అధికారుల సమన్వయ లోపం. ఇంకా చెప్పండి మీరు ఇందాక మేడం 11 రోజులు రాజగురకల్పకు వాటర్ రాలేవు. 11 రోజుల దాకా ఒక్క నాయకుడు పట్టించుకోలేవు. ఈ పనులని చేయడం మీ స్థానిక నాయకుల బాధ్యత. వాళ్ళే మీకేమో నెత్తిని పాల్పోయట్లేదు. వాళ్ళు చిన్న పని ఇన్ని పనులు పెట్టుకున్న బుజ్జి పని చేసేస్తే మీరు దాంతో సంతృప్తి చెంది చేసేసారు కాదు మేడం. ఏంటంటే సమస్య చిన్నవాడికి చిన్నదే పెద్ద గొప్పగా అనిపిస్తుంది. మా సమస్య 11 రోజులు నీళ్లు లేకపోతే 4వ ఫ్లోర్కు నీళ్లు కింద నుండి మొయ్యలేము కదా. మా గల్లి కూడా సేమ్ ఇలానే ఉంటుంది మేడం. పోదాం. ఇక్కడ పక్కన కాలనీకి రామని చెప్పి స్థానికులు చెప్తారు. అంటే వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయంటే చిన్న చిన్న సమస్యలు తీర్చినా కూడా వాళ్ళు ఓహో చాలా పెద్ద పనులు జరిపాయి అనుకుంటున్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అతిపెద్ద స్లమ్ ఇక్కడే ఉందన్నమాట. కానీ సదుపాయాలు, మౌలికమైన సదుపాయాలు లేవన్నమాట వాస్తవం. 2 రూమ్ల ఇళ్లు కట్టిస్తామని చెప్పి సర్కార్ అంటోంది. ఇంకా రకరకాల హామీలు ఇస్తూ వచ్చింది, కానీ ఏం జరిగిందో తెలీదు. ఇది వర్షం పడి 2 రోజుల వర్షానికి ఇలా అయింది పరిస్థితి. అంటే డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ మురుగునీళ్ళ మధ్య, దోమల మధ్య ప్రజలందరూ ఇక్కడ జీవిస్తున్నారు. ఎవరు పట్టించుకోవచ్చు చేయవచ్చు. మొత్తం మా బుడియాదంగా ఉండే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. చూపించినప్పుడల్లా ఎవరైనా చేస్తా అంటారు కానీ ఎవరు చేయవచ్చు. మేము గమ్ముంటున్నాం. ఇదే ఇట్లా చేస్తా అంటారు, వెళ్ళిపోతారు అంతే. నాకు ఎవరేం పని చేయవచ్చు, ఏం చేయవచ్చు. అసలు ఎట్లా ఉంటున్నారు ఇక్కడ? నాకు ఆశ్చర్యం వేస్తుంది చూస్తే జనం. మాది వండుకొని తింటున్నాం, మేమే ఉంటున్నాం. ఇక్కడ శాంక్షన్ అవుతున్నాయి రోడ్లు, ఇక్కడ లైన్లు బిమ్లు కానీ ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి ఎక్కడో ఎక్కిపించుకుంటారు గల్లీలలో. ఏందమ్మా రాత్రి నిద్ర లేదు, రాత్రికి దోమలు గరిచి నిద్ర లేదు. ఇగో ఈ గలీజ్ చూడు, ఒకసారి చూడక్కడ చూడండి, మీరు చూడండి. మొత్తం ఇగో ఈ చెత్త. ఇగో రోడ్లు లేవు, రాత్రి చీకట్లో లేస్తే లైట్లు కూడా సరిగా లేవు. మీ నాయకుడు చెప్పలే ఎప్పుడు? ఇగో మా ఏ నాయకుడు చెప్పు, అందరికి పట్టించుకోవట్లేరు. చూడు ఇగో ఒకసారి అక్కడ చూడండి, మొత్తం గలీజు. చెప్పట్లేదమ్మా, ఇవంతా రోడ్ అంతా ఎట్లనే ఉంటుంది. చాలా న్యూసెస్ ఉంది, దీని కూడా చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. మోరీలు లేకపోతే మేమే చేపించుకున్నాం. మొత్తం తలా కొన్ని డబ్బులు వేసుకొని మేమే చేపించుకున్నాం. ఇవన్నీ మీరు చూడండి, ఇదంతా చూడండి ఎట్లా ఉందో చూడండి. మొత్తం చూడండి, ఇగో మొత్తం ఇగో ఇదంతా చాలా. అంటే ఇంకా ఏం చెప్పాలో మాటల్లో చెప్పలేని దృశ్యం ఇది. అంటే ఇక్కడ చెత్త, దోమలు రాకపోతే ఇంకేమొస్తాయి చూడండి. ఇదంతా ఇగో ఇవి తీయకొచ్చారు కూడా ఇక్కడ. యాక్చువల్ గా వాళ్ళు చెత్తంతా మున్సిపాలిటీ వాళ్ళు ఫెన్సింగ్ వేయాలి యాక్చువల్ గానీ వేయకొచ్చారు, తీసేయకొచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు ఫెన్సింగ్ వేయలేదు, ఇక్కడ మందు కొడతారు వచ్చి. దోమల మందు లేదు, ఏ మందు లేదు. దోమలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, పెట్టుకుంటున్నాం. డైలీస్ పని చేస్తలేదు, డ్రైనేజ్ వాడట్లేదు. టీడీపీ వాళ్ళు ఎక్కడ, టీఆర్ఎస్ టీడీపీ అందరూ వచ్చారు కదా. స్వచ్ఛ హైదరాబాద్ ఇలా ఉంది, దీనికి ఎవరు బాధ్యులు చెప్పండి. దీనికైతే ఇంతకుముందు టీడీపీ వాళ్ళు చెప్పడం జరిగింది. మున్సిపల్ అధికారులకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మీ దగ్గరే ఉంది, మీరు టీఆర్ఎస్ కదా, ప్రభుత్వం మీదే కదా ఉన్నది. రూలింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఒకళ్ళు. రూలింగ్ ఎమ్మెల్యే ఇది కూడా కొంచెం బాధ్యత ఉంటుంది. మేము చెప్పి కూడా మాకు
ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో పంకజ మేడం గారు ఉండే ఖచ్చితంగా రూలింగ్ ఎమ్మెల్యేదే ప్రాథమిక బాధ్యత. ఆయనేమో మీకు ఏదో రావట్లేదు చెప్తే ఎక్కడ రూలింగ్ ఎమ్మెల్యే గారి ప్రతినిధి ఎక్కడ? డివిజన్ ప్రెసిడెంట్. చెప్పండి, మీరు టీడీపీయా? మేడం. ఏమండి, ఎవరి బాధ్యత ఇది? మేడం ఆల్రెడీ బాధ్యత మాది అధికారం ఉంది. ఆ అధికారులు మేము మస్తు చెప్పాలి జరిగింది మేడం. మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు పట్టించిన పాపన ఇవ్వలేరు. తీస్తుంటే వీళ్ళు అడ్డుకున్నారు మేడం. మేము మా బతుకుదారు ఇది, మేము చెత్త ఎరుకొచ్చి ఇక్కడ ఉంటాం కాబట్టి మా బతుకు ఇది కాబట్టి మేము ఇక్కడ ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పడమే జరిగింది మాకు ఎన్నిసార్లు. చెత్త ఎరుకునే వాళ్ళందరూ వీళ్ళంతా మేడం వీళ్ళంతా చెత్త ఎరుకునే వాళ్ళు. చెత్త ఎరుకునే వాళ్ళ చెప్పినాం 10 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. మున్సిపల్ మేడం అది సెప్టిక్ ట్యాంక్ అండి. ఈ రాజు మొత్తం కలిపి ట్యాంక్, పెద్ద ట్యాంక్ అది. ఆ ట్యాంక్ పైన పెట్టినది చెత్త అది. మేము ఎన్నోసార్లు వచ్చాం. ఇట్లా రోడ్డు ఉంది అంటే రోడ్డు మీద వాళ్ళు కబ్జా పెట్టాం. వాళ్ళు పెట్టుకున్నాం కబ్జా అంతా. చిన్న పిల్లలు చూడండి, చిన్న పిల్లలు అక్కడ చూడండి, పక్కన చిన్న పిల్లలు చూడండి అక్కడ, అది పరిస్థితి. పీజీఆర్ ప్లాట్ ఇచ్చినప్పుడు మా నాయనకి లక్ష్మణ మా నాయన అయితే 94లో ఇక్కడ వచ్చాము. మేము వచ్చి ఇక్కడ స్టార్టింగ్లో మేమే ఉన్నాం బుడిగదంగళం. ఇక్కడ ఎవరు లేకుర్రు. మేము మా తర్వాత ఇక్కడ మన శిశువులు వేరే ఉంటారు పేపర్లు అంతే. ఇక్కడ ఎవరు లేకుర్రు. 94లో మేము వచ్చాము ఇక్కడ. కాదండి, మీరు కొట్టుకోవడం కాదు ఇక్కడ. ఇప్పుడు ఆర్కపురి కాంతి వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయన ఒక్కసారి వచ్చిండే మేడం. ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు వచ్చారు చూసారా మేడం? ఇక్కడ వచ్చాడు, చెప్పారా? ఫోటో తీసుకొని చెప్పాము. ఫోటోలు తీసుకుని వెళ్ళారా? ఫోటోలు తీసుకుని వెళ్ళడం కాదండి ఎమ్మెల్యే బాధ్యత. పనులు వెంటనే ముందు అసలు పిలిచి ఒక ఫోన్ చేసి తీయించాలి. మేడం గారు చేయించాడు ఆల్రెడీ. విషయం ఏంటంటే ఇక్కడ శాఖల మధ్య సమన్వయ లోపం. ఎందుకు ఆ శాఖల మధ్య సమన్వయ లోపం వచ్చిందంటే ఇంతవరకు మన గవర్నమెంట్ ఫామ్ 15 నెలలు అవుతున్నా ఒక జోనల్ కమిషన్ నియమించలేని దరిద్రమైన పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజు వరకు ఒక జోనల్ కమిషన్ లేడు. జోనల్ కమిషన్ లేకపోతే డిప్యూటీ కమిషనర్ వరకు వాళ్ళ లెవెల్ దాటి పై పరిధిలో ఉన్నాయి. అవి తీసుకోవాలంటే జోనల్ కమిషన్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. జోనల్ కమిషనర్ గారు ఇన్ఛార్జ్గా ఉండేయండి. మళ్ళీ కొత్త జోనల్ కమిషనర్ గారు వచ్చారు, గంగాధర్ రెడ్డి గారు. ఇన్ఛార్జ్ అయినప్పుడు అతను కూడా జోనల్ కమిషనర్ కింద లెక్కనే వస్తుంది. ఏదైనా ఉంటే కూడా అతనికి చెప్పుకున్న పరిస్థితులు సామరస్యంగా జరుగుతాయని చెప్తా ఉన్నాను. మున్సిపల్ అధికారులు కూడా డీసీ గారు మొన్న మారిపోయారు, మనోహర్ గారు వచ్చారు. సర్కిల్ 12లో కూడా మారారు. మున్సిపల్ అధికారులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ చెత్తని తీపించలేడు ఎమ్మెల్యే అంటే వీళ్ళంతా కలిసి వద్దని అన్నారంట. చెత్త తీపడం అంటే వద్దని అన్నారంట. వద్దని అంటే ఆపేస్తారా? వాళ్ళ పుట్ట వాళ్ళు ఎక్కడి నుంచో ఏమండి భూములు తీసుకుంటారు కదా పక్క రాష్ట్రంలో, వాళ్ళు వద్దంటే ఆపుతున్నారా? ఆపుతలే మేడం. వాళ్ళు మా పుట్ట మీద కొడతామని అడిగారు మేడం. వాళ్ళు మా పుట్ట మీద పొట్ట మీద కొడతామని అడుగుతారు. అలాంటి పెద్ద సమస్యల్లో పెద్ద విషయాల్లోనే మీరు స్పందించండి మేడం. ఈ రోజు చెప్తున్నా మేడం. ఇప్పుడు మంచి గారి చెత్త ఇక్కడ ఉండడం చెప్పాము మేడం. పక్కపోతే పెన్షన్ చేసామని 10 నిమిషాలు తీపిచ్చేస్తాం మేము. ఒకటి మీరు కొని తెచ్చి పెట్టుకుని మీ అంతటా మీరు స్వయంకృత అపరాధంగా మీరు చెత్త తెచ్చి పెట్టుకుని మీరు ఇక్కడ చెత్త దోమలు వస్తున్నాయంటే ఎవరు ఏం చేయలేరు. మీరు ఆపుతున్నారా? తీసేస్తాం మేడం, తీసేస్తాం. కంపౌండ్ వాళ్ళు కట్టాలి అంతే కదండి. మీరు ఇళ్లలో చెత్త పెట్టుకుంటారా? ఇళ్లలో పెట్టరు కదా, చెత్త పెట్టరు కదా ఎవరు. మరి చెత్త పెట్టినప్పుడు ఇంట్లో కాలనీ కూడా మన ఇల్లే కదా, ఇట్లా పడేసి ఉంటే ఎట్లా చెప్పండి? మీరు మొత్తం తీపిచ్చేస్తాం మేడం. మేము తీపిచ్చి వెంటనే మీరు ఎప్పుడైతే పౌరులు బాధ్యతగా ఉంటారో అప్పుడు గవర్నమెంట్ ప్రశ్నించవచ్చు. సరే మేడం. పట్టించుకోవట్లేదు కాబట్టి తక్షణంగా మొత్తం పేరేం చెప్పండి? రాజారావు గారు. మీ ఎమ్మెల్యే గారికి స్వయంగా మేము ఫోన్ చేసి చెప్తాం. మీరు ఇవాళ 1 డే లోపల ఈ చెత్త తీపిచ్చి మాకు ఫోటోలు తీసి వాట్సాప్ చేయండి జనపదానికి. మేము ఖచ్చితంగా ఈ మంచి విషయం కూడా చెప్తాం. డెఫినెట్ తీసాం మేడం, తీసాం. మీరు సహకరించాలి. మళ్ళీ అడ్డుకునే పరిస్థితి ఊకే పరిస్థితి లేదు. అన్న నువ్వు చెప్తే మేము తీపిస్తాము, కానీ మేము తీసేస్తాము. కరెక్ట్ నువ్వు చెప్పింది. తీయకపోతే మమ్మల్ని మేడం దగ్గర తీసుకెళ్ళి కంప్లైంట్ విన్నపం చేసుకుంటున్నాను. మాకన్నా ఎంటకాలు కట్టుకున్నాం. రోడ్ లేపించి మాకు రోడ్ లేకపోతే మేమేం చేస్తామన్నా? మరి దయచేసి మీకు విన్నపం చేస్తున్నాం మేడం. వాళ్ళది కూడా ఒక బ్రతుకు తెరవది కాబట్టి ఎమ్మెల్యే గారితో మాట్లాడు, లేదంటే మేము కూడా మాట్లాడి వీళ్ళకి కూడా ఇది పెట్టుకోవడానికి ఏదైనా ఒక అనుకూలమైన జాగా చూపిస్తే కూడా బాగుంటుందేమో. జాగా చూపిస్తాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇక్కడ
రైల్వే సమస్య ఏదైతే ఉందో ఆ క్రాసింగ్ అక్కడికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో ఉన్న జనం ఉన్నారంటే అది ప్రధానమైన సమస్య. తక్షణం దాన్ని పరిష్కరించాలి మీ ఎమ్మెల్యే గారు, మీరు చెప్పాలి. అండ్ సాక్షి టీవీ కూడా డిమాండ్ చేస్తున్న ప్రజల తరఫున. రెండోది, రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడే చెప్తారు పక్క వీధిలో ఎక్కడ రోడ్లు వేయించారంటే ఇక్కడ వేయించలేదని చెప్పి. ఇందాక మనం కొన్ని పెండింగ్ ఉన్నాయి రోడ్లు, కొన్ని వేసాం మేడం. మీరు ఒక్క పని మంచి పని చేయించి ఫోటో పంపించండి మాకు. మంచి పని మేడం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎమ్మెల్యే గారు పెండింగ్ ఉంటే ఎమ్మెల్యే గారు కొట్లాడి దాన్ని చేయించడం జరిగింది. కాలనీ అసలు రూపురేఖలే మార్చేసే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారిది. దయచేసి అవి చేయించినప్పుడు మరి చేసాము, అభివృద్ధి జరిగిందని చెప్పి మీరు చెప్పచ్చు. చేయాలంటే మేడం మాకు నిధులు ఎక్కడి నుంచి రావడం లేదు మేడం. మీరు తెలుసు గవర్నమెంట్లో టీడీపీ ఎమ్మెల్యే ఎక్కడ గెలిచారో అక్కడ గవర్నమెంట్ నిధులు ఇవ్వడం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా తప్పుడు విషయం మేడం. స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఇచ్చినట్టు నిధులకు కూడా టీఆర్ఎస్ వాళ్ళు మానవతా దృక్పథంతో వెళ్ళకుండా కూడా గాంధీ గారు చేస్తున్నటువంటి ఓపెన్లన్నీ స్వచ్ఛ హైదరాబాద్ మాత్రమే. వారి సొంత నిధుల నుంచి ఓపెనింగ్ చేస్తున్నారా? చెప్పమనండి వీళ్ళని. చెప్పమనండి. ఈ రోడ్డు లేదా మరి? ఈ రోడ్డు పెట్టేసుకు మరి ఏం చేశారు? ఎన్ని నిధులు చేస్తున్నారు? నిధుల్లో కలిసి చేయండి. ఇది కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు బంతాట ఆడుకుంటే లాభం లేదండి మేడం. మా ఎమ్మెల్యే గారు ప్రాపర్టీ కన్నా దృష్టి పెట్టారు మేడం. దృష్టి పెట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈ రోడ్డు ఈ ముందు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఆల్రెడీ పెండింగ్ అయితే మళ్ళీ ఎమ్మెల్యే కొట్టాడు చేయించాను. ఇంకోటి మేడం, ఈ మాంజరా వాటర్ మొన్ననే మేడం 2 months 3 months బ్యాక్ ఓపెనింగ్ 2-3 నెలలు అవుతుంది మేడం. ఇక్కడ ఈ పాపిరెడ్డి నగర్ కి మాంజరా కలెక్షన్ ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ కాలనీలో అందరికి కలెక్షన్స్ ఇస్తున్నారు. ఇక్కడ పక్కనే ఇస్తున్నారు ఇప్పుడు కలెక్షన్. ఒక్క మనిషి తర్వాత ఒక్క విషయం కూడా నమోదు కాకూడదండి. రైల్వే క్రాసింగ్ లో దాటుకుంటూ వెళ్ళి బిందెలు మోసుకొచ్చి ఆడవాళ్ళకి ఎంత కష్టం అండి. మన ఆడవాళ్ళని మీరు పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన వాటర్ ఎవరైనా పట్టుకుంటారు. మొత్తం డ్రైనేజ్ వాటర్ 2 మెయిన్హోల్స్ దగ్గర మిక్స్ అయిపోయి వేసేస్తున్నారు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం చేసిన వల్ల ఈ 2 వాటర్ మిక్స్ అవుతుంది. మెయిన్ ప్రాబ్లం అది వచ్చింది మేడం. దానివల్లనే ఈ వాటర్ వల్ల అయితే చాలా చెప్పారు ఇక్కడ. అంటే ప్రధానంగా కొట్టొచ్చినట్టు చెప్పక్కర్లేకుండా దృశ్యాలే మాట్లాడుతున్నాయి ఏ విధంగా ఉంది ఇక్కడ చందానగర్ పరిస్థితి అని చెప్పి. తక్షణం ఎమ్మెల్యే గాంధీ గారు స్పందించాలి. ఇక్కడికి వచ్చి ముందు అసలు ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఆ తర్వాత చేయవలసిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. అలాగే ప్రభుత్వం వైపు నుంచి నిధులు రావట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఆరోపిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నిధులు ఆపకుండా ఏ విధమైన అన్ని విధాల సహకారం అందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పొంగి పొర్లుతున్న మోరీలు అండ్ ఇక్కడ పడేసిన చెత్త, నీచంగా ఉన్న పరిస్థితిలో ఉండే రోడ్లు, మంచినీటి సరఫరా సరిగా లేకపోవడం, విద్యుత్ సరఫరా లేకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో చందానగర్ వాసులు నివసిస్తున్నారు. త్వరలో ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయని మేము కావాలని డిమాండ్ చేస్తూ సాక్షి టీవీ తరఫున జనపదం ఇది వాళ్ళకి. మళ్ళీ కొన్ని వారాల్లో ఇక్కడ తిరిగి వచ్చి చూస్తాం నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్న పనులు చేయిస్తారా చేయించారా అని చెప్పి.